వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు ముస్లిం కార్మికులతో మున్సిపల్ కార్యాలయంలో అలాగే అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. భారతదేశంలోని ఒక దళిత మాదిగ బిడ్డగా కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాలు ఏకధాటిగా ఉంటూ ఒక్క సంవత్సరం కూడా ఓడిపోలేదు. 40 సంవత్సరాలు ఈ భారతదేశంలో గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు బాబు జగజీవన్ రామ్. ఆయన ఆశయాలను కొనసాగించాలి. బీహార్లో పుట్టి ఎంతో మంది ప్రధానమంత్రులు మారినా కానీ తన పదవిని ఎవరూ మార్చలేరు. ఏనాడు కూడా తను ఓటమి చెందలేదు. బడుగు బలహీన వర్గాల కోసం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడి నెంబర్ 1గా నిలిచిన ఘనత బాబు జగజీవన్ రామ్ది అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మల్లికార్జున్ రెడ్డి, బీఎస్పీ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్, తిరుపతి రెడ్డి, దళిత నాయకులు గడిపే కొమరయ్య, హరీష్, గడిపే మల్లేష్, తమోస్ట్ భువనగిరి రవి, గడిపే బాలు, జగజీవన్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని ఇవాళ బహుజనుల పక్షాల నుండి ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. బాబు జగజీవన్ రామ్ గారు ఒక మాట చెప్పిండే, బహుజనుల బతుకు ఎప్పుడు వడ్డించిన విస్తారు కాదు, ఎప్పుడు జనాలైతే కొత్తగా కొట్లాటనే ఉంటుంది, బతుకు పోరాటమే ఉంటుందని ఆయన సుదీర్ఘ జీవిత చరిత్రలో చెప్పిండు. ఆయన జైళ్లకు వేయండు, స్వతంత్ర సమరయోధుడిగా కొట్లాడిండు, జైలు జీవితాలు ఎన్నో చీకటి రోజులు చూసిండు, ఎన్నో మంత్రి పదవులు అనుభవించిండు. అయినా ఎమర్జెన్సీ పరిపాలన కాలంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద అప్పుడున్న ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి కూడా బయటకు వచ్చి ఇది ప్రజలను తీవ్రంగా మీరు అన్యాయం చేస్తారు, ప్రజల హక్కులను కాలరాస్తారని ఎమర్జెన్సీ పీరియడ్ లో కొట్టాడడం జరిగింది. దాని ఫలితంగా కూడా ఆయన జైలు వేయండు. ఆ తర్వాత ఉప ప్రధానిగా జనతాదళ నుండి కావడం జరిగింది. తర్వాత మళ్ళా కాంగ్రెస్ లో వేయండు. రకరకాల ఎన్నో పదవులను అనుభవించిన, ఆ పదవులకు ఒక శోభ తీసుకొచ్చిన మహా మంచి నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక్కసారి పదవి రాగానే ఈ రోజున మహనీయుల జయంతి కమిటీ చంద్రమౌళి గారి పత్ర చంద్రమౌళి ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. హుస్నాబాద్ పట్టణంలో ఏ మహనీయుల కార్యక్రమాల్లో కూడా ఒక ఆశయం కోసం చేసే పనులు చాలా మంది నాయకులు పట్టుదలతో మహనీయుల వర్ధంతులు కానీ జయంతుల కార్యక్రమాలు ఇవ్వడం కోసం ముందుంటారు. చాలా సంతోషమైన విషయం. ఈ రోజున చాలా మంది 118 సంవత్సరాలు జన్మించిన బాబు జగజీవన్ రామ్ గారు వారి చరిత్ర ఈ రోజున మనం అంతా స్మరించుకుంటామంటే నిజంగా వారు చేసిన సేవలు ఈ దేశ ప్రజలకు బడుగు బలైన వర్గాల కోసం చేసిన ప్రజాసేవను ఇలా గుర్తుంచుకోవడం జరుగుతుంది. కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఈ పేదలు ఏ రకంగా బాగుపడతారు ఈ దేశంలో అని చెప్పేసి ఆలోచించిన నాయకులు, ఓటమెరుగని నాయకులు ఈ రోజున మనం వారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఇలా అనేక మంది ఈ రోజున రాజకీయాల నుండి స్వార్థం కోసం, డబ్బు సంపాదన కోసం ఆశపడే నాయకులు ఈ రోజున మనం చాలా మంది చూస్తున్నాం. 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పోయే పరిస్థితున్నారు. ఇలా ఆనాడు మహనీయులు చాలా మంది దాదాపు సంవత్సరాల కొద్ది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల జీవితంతో చిత్రం ఉండడం కోసం అనేక మంది పేద ప్రజల కోసం చేసిన ప్రజల సేవ చేసిన నాయకులు ఉన్నారు. అట్లాంటి నాయకుల ఆశయాల కోసం మనం ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మహనీయుల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి హుస్నాబాద్ పాత ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ తరఫున మరి ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో బాబు జగజీవన్ రామ్ గారికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 5 గంటలకు మున్సిపల్ కార్మికులకు వారి ఆధ్వర్యంలో కూడా అక్కడ మున్సిపల్ కార్మికులకు కూడా
వారికి కూడా బాబు జగ్జీవనరావు ఆలోచన విధానాన్ని వారికి కూడా చెప్పడం జరిగింది ఒక 100 మందితోని. మరి ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఇచ్చేసినటువంటి మరి అన్ని పక్షాల ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లికారెడ్డి గారు, ఆకుల వెంకన్న గారు, అదేవిధంగా మరి బాబుసినటువంటి ప్రతి ఒక్క పార్టీల అందరికీ ప్రత్యేక జైబీలు. మరి ఈరోజు మనకు దాదాపు ఈ భారతదేశంలోనే ఒక దళిత మాదిగ బిడ్డగా ఒక కేంద్ర మంత్రిగా ఉండి 40 సంవత్సరాలు ఏకదాటిగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఓడిపోకుండా 40 సంవత్సరాలు ఈ భారతదేశంలో మరి ఒక దళిత మాదిగ ముద్దు బిడ్డగా మరి ఈరోజు కేంద్ర మంత్రిగా మరి ఇటువంటి మరి బాబు జగ్జీవనరావు గారికి మరి ఆయన ఆశయాలను మరి బీహార్లో పుట్టి అనేక మంది ఎంతోమంది ప్రధానమంత్రులు మారినా కానీ తన పదవి మాత్రం మారలేదు, కానీ ఓటమి మాత్రం ఏ రోజు కూడా లేదు. మరి బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక శాఖ మంత్రి ఉండి పేద వర్గాల కోసం అందరి కోసం మరి ఈరోజు శ్రమించి ఆయన భారతదేశంలోనే నంబర్ 1గా నిలిచాడు. ఆయన బిడ్డ కుమారి మీరా కుమారి తెలంగాణ ఉద్యమంలో అసూబాసినటువంటి అమరుల కోసం వాళ్ళ బాధలు చూసి మన తెలంగాణ అమరవీరులను చూసి ఆ అక్కగారు కూడా మనకు తెలంగాణ పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఈ విధంగా ఆయన సేవలు చెప్పినటువంటి మరి ఆయన ఎంత చెప్పినా కానీ తనివి తీరదు. కాబట్టి మరి ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో రేపు రాబోయే ఏప్రిల్ 14వ తారీఖు నాడు మరి మనం రేపు 1 గంటకు మండల ఆఫీసులో మరి హుస్నాబాద్ జయంతి ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హుస్నాబాద్ పట్టణం. प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो। हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి। Subscribe the TG24 channel and give a support to this TV channel.